హే గాయ్స్, వెల్కమ్ టు రోజీస్ కిచెన్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో వచ్చేసి మా ఇంట్లో రథసప్తమి పూజ ఎలా జరుపుకున్నామో ఏంటో చూపించిపోతున్నానండి. ముందుగా అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. ఇలాగ జిల్లేడాకు రేగు పండుతో తల మీద పెట్టుకుని స్నానం చేయాలన్నమాట. ఈరోజు సూర్యభగవాన్ని పూజిస్తాం కదండి, సో పరవానము చేస్తున్నాం అన్నమాట. సో మేమైతే స్టవ్ అంతా ఇలా శుభ్రం చేసుకొని కుంకుమ బొట్లు పసుపు అలా పెట్టి ఇత్తడి గిన్నెకి కూడా పసుపు కుంకుమ పెట్టి ఇలాగ పరవానం చెరుక్కడితో తిప్పుతూ ప్రిపేర్ చేస్తున్నాము. అండ్ ఆవు పిడకలు కూడా పొయ్యి దగ్గర పెట్టి ప్రిపేర్ చేస్తున్నాం అన్నమాట. అండ్ తర్వాత వచ్చేసి ఇలా రథం చేసి దేవుడి దగ్గర పెట్టాము, సూర్యభగవాన్ దగ్గర. అండ్ బెల్లం అలాగ పొంగు రాగానే వేయాలన్నమాట. వేసిన తర్వాత అలా పరవానం ప్రిపేర్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి యూట్యూబ్లో రథసప్తమి పూజ స్టోరీ ఉంటుంది కదా, సో అదంతా పెట్టి పూజ కంప్లీట్ అయిపోయింది, అష్టోత్తరశతనామాలు చదివి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలా పరవానం అన్నీ చిక్కుడాకుల్లో పెట్టి సూర్యభగవాన్ని పూజిస్తూ కొబ్బరికాయ అలా కొట్టి పూజ అంతా కంప్లీట్ చేసేసాం మేము మా ఇంట్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి అరటిపండు ప్రసాదం తీసుకొని ఈరోజు మా ఇంట్లో రెసిపీస్ వచ్చేసి పరవానం, పులిహార, దద్దోజనం, ఇంకా అరటికాయ కూర, అరటికాయ పెరుగు పచ్చడితో ఇలాగ నా లంచ్ అయిపోయిందండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రోజీస్ కిచెన్ వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.